సెకండ్ విన్నర్ షీ హెస్ కోటెడ్ ఏఐజీ గురించి. అక్కడ కాంపిటీషన్లో సెకండ్ వచ్చిన మిస్ వరల్డ్ 2 ఏఐజీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఇది మన హైదరాబాద్ నగరానికే ఒక గౌరవం. ఈరోజు ఏఐజీ హాస్పిటల్ గౌరవం కాదు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం, ప్రపంచ దేశాలందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని మోర్ దాన్ 100 years హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో 30 ఎకరాలలో 2700 బెడ్స్తోని దాదాపుగా 3000 కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించినాం. ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు, చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా నిమ్స్లో కొత్తగా న్యూ బ్లాక్ను ఒక 2000 బెడెడ్తోని నిమ్స్లో ఒక కొత్త బ్లాక్ను మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా వరంగల్లో ఇంకొక 2000 బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్నాం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం. అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. సనత్ నగర్లో ఇంకొక 1000 బెడెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం. ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి 2.5 years పట్టొచ్చు. మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై December 9th 2025 అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల దాదాపుగా 7000 పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా, అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించి. ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమో అనే ఒక అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది. ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన. ప్రభుత్వం ప్రజల యొక్క వైద్యం కోసం చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతలో విద్య, వైద్యం ఈ రెండిటికి హయ్యెస్ట్ ప్రయారిటీ కింద మేము ఫండ్స్ దాదాపుగా ఇప్పుడు 11,500 కోట్లు ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఒక సంవత్సరంలో 21,500 కోట్ల రూపాయలు విద్య కోసం కేటాయించాం. సో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి, పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఇందులో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం ఉండాలి. నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరంలో ఒక్క నెలైనా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి. 11 నెలలు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్లో ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్. మనం ఒక వృత్తిలో మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా రకాల పనులు చేస్తుంటాం, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం, పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని సెలెక్టెడ్గా కొన్ని పనులను ప్రత్యేకంగా సమయం కేటాయించి పని చేస్తూ ఉంటాం ప్రజాప్రతినిధులుగా. అదేవిధంగా నేను డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, సంవత్సరంలో ఒక నెల మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ నెలలో పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి. నేను అధికారులకు చెప్పిన, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, అమెరికాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్టులు ఇండియాకు వస్తున్నారు. దే వాంటెడ్ టు సర్వ్ సంథింగ్, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాట్ఫామ్ వేర్ టు గో, హౌ టు గో, వేర్ టు సర్వ్, when to serve. They don't have any information. That is why I have told my people to create a platform, ask them to put some information. వాళ్ళు ఎప్పుడు మన దగ్గరకు వస్తుండ్రో, ఏ సమయం ఇవ్వగలుగుతారో,
కనీసం ఒక 1 వీక్ ఇచ్చిందంటే ఆ 1 వీక్లో నిమ్స్లోనో ఉస్మానియాలోనో ఎక్కడైనా స్పెషలిస్టులు ఆ పేషెంట్లను అడ్రస్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ ఫిజికల్గా ఒకసారి చూస్తే తర్వాత ఆన్లైన్ అయినా వాళ్ళు అడ్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి సాంకేతిక రంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ జీసీసీలో కానీ ఐటీ కంపెనీలో కానీ ఈరోజు ప్రపంచంలో హైదరాబాదు వన్ ఆఫ్ ద డెస్టినేషన్. సో మనం ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించుకొని హెల్త్ సైడ్ కూడా మనం పనిచేయాలి. రీసెంట్గా నేను ఏవియేషన్ మినిస్టర్ను కలిసినప్పుడు కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పేషెంట్లు రావడానికి ఉన్నారు, కానీ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ లేదు. వాళ్ళు బెంగళూరులోనో లేకపోతే ఢిల్లీనో లేకపోతే కల్కట్టాలోనో ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఆ పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ను నేను కలిసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వీక్లీ ట్వైస్ అన్న డైరెక్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే విధంగా విమాన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తే హైదరాబాదులో ఇంకా మనము అభివృద్ధి చెందడానికి, ఇంకా పేషెంట్లకు ఎక్కువ సేవలు అందించడానికి సిఐఐ స్టాటిస్టిక్స్ ప్రకారము సంవత్సరంలో 2,20,000 మంది పేషెంట్స్ హైదరాబాదు నగరంలో విదేశాల నుంచి వచ్చి వైద్య సహాయం పొందుతున్నారని ఒక లెక్కలు. సో ఇట్స్ హైయెస్ట్. అంటే మన దేశంలో ఉండే మెట్రోపాలిటన్ నగరాలలో హైదరాబాద్కు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా రావాలని ఉన్న కనెక్టివిటీ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో ఇంకా కనెక్టివిటీ పెంచి ప్రధానంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, రీసెంట్గా నేను జపాన్ పర్యటన చేసినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం నెక్స్ట్ ఫోకస్ పెట్టాల్సింది జపాన్ మీద. ఏజింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నది అక్కడనే. యంగెస్ట్ పాపులేషన్ ఉన్నది ఇండియాలో, ఏజింగ్ పాపులేషన్ ఉన్నది జపాన్. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కనెక్టింగ్ బ్రిడ్జ్ మనం బిల్డ్ చేయాలి. అందుకే జపనీస్ లాంగ్వేజ్ మన వాళ్ళకు నేర్పించడానికి నర్సింగ్ సైడ్ దెర్ ఇస్ అన్ హ్యూజ్ డిమాండ్. వాళ్ళకి అసలు ఎక్కడా వాళ్ళకు హ్యూమన్ రిసోర్స్ లేకపోవడం వల్ల చెప్పారు 18 years నుంచి 40 years లోపల 68% పాపులేషన్ ఉంది మన దేశంలో. సో మన బిగ్గెస్ట్ అసెటే మానవ వనరుల సంపద. దీన్ని నిజంగా మనం సరిగ్గా ఉపయోగించుకుంటే 2047 మన $30 trillion ఎకానమీ ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నాం ఇండియా. సో అదేం పెద్ద కష్టసాధ్యమైన విషయం కాదు. అందుకే నేను ఒక విజన్ డాక్యుమెంట్లో చెప్పిన నెక్స్ట్ 10 yearsలో తెలంగాణ స్టేట్ $1 trillion ఎకానమీకి రీచ్ అవ్వాలి, 2047కి $3 trillion ఎకానమీకి రీచ్ అవ్వాలి. ఆ గోల్ను పెట్టుకొని మనం పనిచేద్దామని. ఈరోజు 2.5% పాపులేషన్ మనం ఉంటే 5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మన దేశంలో. మనం తెలంగాణ స్టేట్ పర్ క్యాపిటాలో హయ్యెస్ట్ ఇండివిజువల్ పర్ క్యాపిటా తెలంగాణ స్టేట్. సెల్ఫ్ రెవెన్యూ రిసోర్సెస్లో మనమే ఇండియాలో నెంబర్ 1. లా అండ్ ఆర్డర్లో ఇండియాలో మనం నెంబర్ 1. డ్రగ్స్ కంట్రోల్ చేసిన దాంట్లో ఇండియాలో మనం నెంబర్ 1. సో అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రము. రీసెంట్గా మా కమిషనర్ సివి ఆనంద్ గారు దుబాయ్లో ప్రపంచ దేశాలన్నీ కూడా డ్రగ్స్ కంట్రోల్ దాంట్లో కాంపిటీషన్స్ పెడితే హైదరాబాద్ నగరం తెలంగాణ స్టేట్ ఫస్ట్ వస్తే దుబాయ్లో వెళ్ళి అవార్డుని మా సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి, కానీ ఇది ప్రపంచంలో ఇంకా మనం బ్రాండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దూర దేశాలకు భారతదేశం అంటే ఒక వెనుకబడిన దేశం అన్నట్టుగా ఏదైతే ఒక ఇంప్రెషన్ ఉందో దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. అందులో ఏఐజీ పాత్ర ఉండాలి. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఈ దేశానికే గర్వకారణమైన గొప్ప వైద్యుడు. వారు హైదరాబాద్లో ఉండడం ఈ ప్రాంతంలో, ఎందుకంటే వారికి గొప్ప గొప్ప ఆఫర్స్ వచ్చినాయి. నాకు తెలుసు వారికి వచ్చిన ఫైనాన్షియల్ ఆఫర్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా కాదనుకొని వారు ఇక్కడ ఉండి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంత పేదలకు సేవలు అందిస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ని తక్కువ ఖర్చులతో పేదలకు అందుబాటులో సిటీ సెంటర్లో ప్రారంభించినందుకు యాజమాన్యాన్ని అందరినీ అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.